Hello everyone, welcome back to our YouTube channel VK Jobs డైలీ జాబ్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఎడ్యుకేషనల్ పోడ్కాస్ట్ అండ్ అలాగే సక్సెస్ఫుల్ స్టోరీస్ అండ్ దాంతోపాటు మీకు కొన్ని జాబ్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ ఏదైతే మనం నేర్చుకోవాలి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ లైక్ అడ్మిట్ కార్డ్ రిజల్ట్ ప్రతి ఒక్క A to Z అని మన VKJobsDaily.com లో వెబ్సైట్ లో అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం సంబంధించినటువంటి ఉన్నా గానీ మన వీకే జాబ్స్ డైలీ ద్వారానే మీకు కంపల్సరీగా క్లారిఫై కావాలనేది మన యొక్క ఉద్దేశం. ఈ వీడియో అనేది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, సో ఇలా ప్రతి ఒక్కటి లైక్ రెస్పాన్సిబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ ఎలిజిబిలిటీ శాలరీస్, ఇలా ప్రతి ఒక్కటి ఈ జాబ్ యొక్క రోల్ గురించి మనం పూర్తిగా డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారానే మీకు ప్రతి ఒక్కటి అర్థం కావడం జరుగుతుంది. ఓకే, మీరు అదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేనటువంటి కంటెంట్ ని అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ ని మీరు చూసి టైం వేస్ట్ చేసే దానికన్నా ఒక 5 నిమిషాలు మీరు దీని టైం కేటాయిస్తే మీకు పూర్తిగా ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ యొక్క రోల్ అనేది మీకు అర్థం కావడం జరుగుతుంది. ప్రతి కంపెనీలో ఆల్మోస్ట్ కంపల్సరీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే వ్యక్తి కంపల్సరీగా కావాలి. బికాస్ ఒక కంపెనీ 1 lakh 2 lakhs 3 lakhs 1 crore ఎంత పెద్ద టర్న్ ఓవర్ చేసినా గానీ మార్కెటింగ్ అనేది కంపల్సరీ అవసరం. మార్కెటింగ్ లేకుంటే మనం ఎన్ని కోట్లు లక్షలు పెట్టిన బిజినెస్ అయినా గానీ అది మనకు ముందరికి అనేది గ్రోత్ అనేది ఉండదు. సో కంపల్సరీగా ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది కంపెనీలో. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, దాంతోపాటు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క నెంబర్ ఆఫ్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ సెక్టర్స్ లో ఉంటాయి. వీళ్ళ కంపల్సరీ మాక్సిమం గా మార్కెటింగ్ అనేది అవసరం. దీనికి సంబంధించి ఫ్రెషర్స్ కి సాలరీస్, స్కిల్స్, క్వాలిఫికేషన్ ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రీసెర్చ్ ఉండాలి, సేల్స్ ఇంక్రీజ్ చేయడం రావాలి, కంపెనీ గ్రోత్ మార్కెటింగ్ ఐడియాస్ ఉండాలి, క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తూ ఉండాలి, మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్ గా అనలిటిక్స్ అనేది మీరు చేస్తూ ఉండాలి. ఇలా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్ రోల్స్ కావాలనుకుంటే మన వీకే జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ యొక్క వీడియోస్ అనేది ఉండడం జరిగింది. వీలైతే నేను మన వీడియో కార్ట్ లో గానీ లేదంటే మీరు ప్లేలిస్ట్ లో గానీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క జాబ్స్ అనేది మన వీకే జాబ్స్ లో ఉందన్నమాట. ఓకే, దీనికి సంబంధించి స్కిల్స్ మెయిన్ గా ఉండాలి. సో వాటిలో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా క్రూషియల్ పార్ట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ డైలీ లెర్నింగ్ అనేది మనకు అలవాటుగా ఉండాలి. మార్కెటింగ్ సంబంధించి టైం మేనేజ్మెంట్ ఉండాలి, అనలిటికల్ మైండ్ సెట్ ఉండాలి, అండ్ MS ఎక్సెల్ గానీ పవర్ పాయింట్ గానీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు కంపల్సరీగా రావాలి. MS ఎక్సెల్ అనేది మీకు మార్కెటింగ్ సంబంధించి సేల్స్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎక్సెల్ లో గానీ పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ గానీ ఇలా మీకు కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. సాలరీస్ వచ్చేసి ఇందులో ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ వరకు సాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెషర్స్ గా వెళ్ళిన క్యాండిడేట్స్ కి. సో ఇది ఒకటే మార్కెటింగ్ సంబంధించిన జాబే కాకుండా మీరు ఎలాంటి జాబ్స్ లోకి వెళ్ళినా కానీ ఫ్రెషర్స్ యొక్క సాలరీ అనేది బేసిక్ గానే ఉంటుంది. సో అలా మీరు 1 year గానీ 2 year గానీ 3 years ఇలా ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చినా కొద్దీ మీకు సాలరీస్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఇందులో బేసిక్ గా మనం చూసుకుంటే సాలరీస్ అనేది 3 lakhs per annum, 4 lakhs per annum, 6 lakhs. సో ఇలా మనకు మంత్లీ 15,000 నుంచి 20,000, 25,000, 30, 40, 50, లక్ష 2 లక్షలు కూడా సంపాదించే వ్యక్తులు కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ రోల్ కి వచ్చేసి సో మీరు 15,000 సాలరీ, 25,000 సాలరీ అనేది అది మనము ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మన పని చేస్తున్నటువంటి కంపెనీ బట్టి ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో ఫ్రెషర్స్ కి ఎలాగైనా తక్కువనే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి సాలరీస్ అనేది చాలా ఎక్కువనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నార్మల్ గా చిన్న చిన్న కంపెనీస్ కి వితౌట్ డిగ్రీ కూడా ఎలిజిబుల్, నార్మల్ ఇంటర్మీడియట్ బేసిస్ తోని. కాబట్టి కొన్ని చిన్న కంపెనీస్ కి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకు మెయిన్ గా స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే కానీ కొన్ని కంపెనీస్ కి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అడుగుతారు. ఓకే, కానీ మాక్సిమం మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఉంటేనే బెటర్. అండ్ MBA ఉంటే ఇంకా మచ్ బెటర్. సో ఇట్లా ఎనీ క్వాలిఫికేషన్ ఉంటే ఏ జాబ్ కి వెళ్ళినా గానీ 100% గా మీకు రెస్పాన్స్ అన్ని ఉండడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ కూడా అండ్ అలాగే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కూడా ఉంటుంది. ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కి ప్రైవేట్ సెక్టర్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి నార్మల్ గా మనం జాబ్స్ యొక్క రోల్స్ అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవడం జరిగింది. మీకు ఇంకా మరిన్ని ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ అండ్ అలాగే మీకు ఎలాంటి జాబ్ యొక్క డీటెయిల్స్ కావాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కామెంట్ లో పెట్టడం ద్వారా కూడా
దానికి సంబంధించి వీడియో కూడా మనం ఒక వీక్లీ చెప్పుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా డౌట్స్ అనేది క్లారిఫై కావడం జరుగుతుంది ఒకేసారి. మీకు ఇలాంటి వీడియోస్ అండ్ అలాగే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. మన అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.vkrjobsdaily.com. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.